హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చి మా కాలనీలో జరిగిన వినాయక చవితి నవరాత్రుల గురించి అండి. ఈ సంవత్సరం వినాయక చవితి నవరాత్రులు బాగా జరుపుకున్నామండి. మా కాలనీ వాసులైన వంగివరపు నవీన్ అన్నగారు స్థైర్యానంద గురువు గారిని తీసుకువచ్చారండి మా కాలనీకి. మా కాలనీ వాసులైన చక్రవర్తి గురువు గారు భగవద్గీత పారాయణ కూడా చేశారండి. భగవద్గీత పారాయణ వినడం కూడా ఒక పుణ్యమే కదా అండి. ఇంకా స్వామివారి లడ్డూని వేలంపాట పెట్టారండి. ప్రతి సంవత్సరం ఒక్కరే పాడుకుంటారండి. వాళ్లకు లడ్డూని పాడుకోవడం అంత సెంటిమెంట్. ఈ సంవత్సరం కూడా వాళ్లే పాడుకున్నారండి. స్వామివారిని తీసుకువెళ్లే ముందు గుమ్మడికాయ మీద కొబ్బరికాయ మీద హారతి ఇచ్చి అక్కడే పగలగొట్టారండి. తర్వాత ఊరేగింపుకి స్వామివారిని తీసుకువెళ్ళాము. స్వామివారు బయలుదేరే ముందు మా కాలనీ ఆడపడుచులందరినీ ఎదురు రమ్మని స్వామివారిని ఊరేగింపుకి తీసుకువెళ్లారండి. మా కాలనీలో వినాయక చవితి నవరాత్రులను 18 సంవత్సరాల నుండి చేస్తున్నారండి. కానీ ఈ సంవత్సరము చాలా బాగా జరుపుకున్నామండి. గణేష్ సేన టీం సభ్యులు మా కాలనీ వాసులందరూ కలిసి ఈ వినాయక చవితి నవరాత్రులను విజయవంతం చేశామండి. అందరూ కలిసి స్వామివారిని కాలనీ మొత్తం ఊరేగిస్తారండి. ప్రతి ఇంటి దగ్గర స్వామివారికి పసుపు కుంకుమ వేపాకులు కలిపిన నీళ్లను వారబోస్తారండి. ఊరేగింపు సాయంత్రం 4 గంటలకు మొదలుపెట్టారండి. ఆ టైంకి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు. పిల్లలు కూడా ఊరేగింపుకు వెళ్తారండి. స్వామివారి పందిరి పక్కనే ఫస్ట్ మా ఇల్లండి. నీళ్లు వారబోసాము స్వామివారికి. ప్రతి ఇంటి దగ్గర స్వామివారికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తామండి. కాలనీ మొత్తం ఊరేగించేసరికి నైట్ అయిపోయిందండి. తర్వాత స్వామివారి పేరు మీద అన్నదానం జరుగుతుందండి. చాలామంది వచ్చారండి. స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళారు. మా కాలనీలోని పెద్దవాళ్ళు పిల్లలకు డ్రాయింగ్ పోటీ పెట్టి వాళ్లకు ఒక సర్టిఫికెటు, స్కెచ్ పెన్లను కూడా బహుమతిగా ఇచ్చారండి. అలాగే మా కాలనీ ఆడబడుచులకు వ్యాసరచన పోటీ పెట్టి వాళ్లకు మొదటి, 2వ, 3వ బహుమతులను కూడా ఇచ్చారండి. పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా ఇచ్చారండి. మా కాలనీ ఆడబడుచులందరము వీరందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందేనండి. థ్యాంక్ యూ.